వెలుగుమట్ల అనేది ఒక చిన్న సంఘటన కాదు, అది ఒక ప్రమాదకరమైన నమూనా. వెలుగుమట్ల విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆయన పేరేం పేరు, ఆల్ ఇండియా టాపర్ అనుదీప్ దురిశెట్టి గారు, మీరు పేద ప్రజల పక్షాన ఉన్నారా, రాజ్యాంగం పక్షాన ఉన్నారా, రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా? వెలుగుమట్ల విషయంలో అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు రాజ్యాంగం అందించిన హక్కులు పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రులు, రాజకీయ నాయకుల ఆదేశాలను పాటించాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. ప్రాథమికంగా వెలుగుమట్ల భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్టుకి కల్వల రామచంద్రరావు అనే ఒక ఆయన భూదానం చేసిన భూములు. ఆ ట్రస్టు ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మా భూదాన్ భూములు ఎవరో కబ్జా చేసారు, లేకపోతే మా భూదాన్ భూములు ఎవరైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిరని ఎక్కడా చేయలే. ఎటువంటి అభ్యంతరం లేకుండా కేవలం కొంతమంది మంత్రుల మెప్పు కోసం కలెక్టరు మంది కొంపలు కూల్చే కలెక్టర్లు, మంది కొంపలు కూల్చే మంత్రులు, మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు తయారయ్యారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నాం కదా, ఏం మార్పు వచ్చింది? ప్రజలారా ఆలోచించండి. మంది కొంపలు కూల్చేటోళ్ళు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు. కాంగ్రెస్ మార్పులో వీళ్ళు 2 సంవత్సరాల్లో నరకం చూపిస్తున్నారు పేద ప్రజలకి. ఇలా మా ఇల్లో మీ ఇల్లో కూలితే తెలుస్తుంది. కూడు, గూడు, గుడ్డ, ఇది రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ కల్పించిన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రోటీ, కపడా ఔర్ మకాన్, ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయము. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను సూచిస్తుంది. వీటిని ఒకే పదబంధంగా రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినా భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు హామీగా ఇవ్వబడ్డాయి. రాజ్యాంగ నిబంధనలు ప్రతి మనిషికి గౌరవంతో జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయం కలిగి ఉన్న మానవ హక్కుని గృహము కలిగి ఉండడం అనేది జీవించే హక్కులో భాగము. ఇది అందుకే ప్రాథమిక హక్కు అయింది. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వము నిరుపేదలకు ఈ ప్రాథమిక హక్కు అవసరాలు తప్పనిసరిగా కల్పించాలని హామీ ఇచ్చింది. ఆర్టికల్ 47 ఉల్లంఘన చేసిర్రు, ఆర్టికల్ 21 ఉల్లంఘన చేసిర్రు. ఈ కలెక్టర్ అనేటోడు ఆల్ ఇండియా టాపర్ అయింది కదా, నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిన ఆదేశాలు పాటిస్తున్నావా? నీకు ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డో, బట్టియో ముఖ్యమంత్రియో ఈ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్తే నువ్వు నోట్ ఫైల్ బయటపెట్టు. ఇప్పుడు అక్కడ 60 ఎకరాల భూమి ఉంది. ఆ 60 ఎకరాల భూమి 1954లో చాలామంది జర్నలిస్టులు మీరు ఫీల్డ్కి వెళ్ళారు. మాకన్నా ఎక్కువ ఇంకా మీకు వాస్తవాలు తెలుసు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా కుటుంబంలో కొంతమందికి నేను ఫీల్డ్కి వెళ్ళలేకపోయాను. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఆ 60 ఎకరాల భూమిలో 30 ఎకరాల భూమి ఏమో భూదాన్ పోచంపల్లి అని చెప్పి అది ఇది అమ్మ కలర్ ప్రింట్ ఒకటి ఇగో 60 ఎకరాల భాగవతం. ఇది మాకు తొలివేలుగు రఘు గారు ఇచ్చారు మీ అందరికీ చెప్పమని. ఇగో ఇక్కడ ఏమనుంది క్లియర్గా, భూదాన్ భూమి అని ఉంది. ఈ 60 ఎకరాల్లో సర్వే నెంబర్ 417, 418, 419 3 సర్వేలలో 62 ఎకరాల భూమి భూదాన్ భూమి అని ఉంది. మరి 62 ఎకరాల్లో 30 ఎకరాలేమో భూదాన్ భూమి అవుతుంది, 30 ఎకరాలేమో తుమ్మల నాగేశ్వరరావు బంధువులకి లేకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎట్లా. సర్వే నెంబర్ 149 అక్కడ కలెక్టర్ గారు ఏం చెప్పారు, 147, 148, 149లో దాదాపు 30 ఎకరాలు 250 కోట్ల విలువైన భూమిని కాపాడిండట. అసలు కాపాడడానికి నువ్వేవాడివి, అదేమన్నా ప్రభుత్వ భూమే? అది భూదాన్ ట్రస్ట్కి కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి పేద ప్రజల కోసం భూమి దానం చేసిండు. ఎప్పుడు 1954. ఇప్పుడు మనకు మామూలుగా తెలిసిన దానం అన్నదానం, విద్యాదానం, భూదానం, కన్యాదానం ఉంటుంది. ఇప్పుడు అన్నం పెడితే పొద్దున వండితే సాయంత్రానికి పాస్ అయిపోతుంది, ఎమ్మటే వండాల. 1954లో కల్వల రామచంద్రరావు గారు 62 ఎకరాలు పేదలకు పంచమనిస్తే 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వము కనీసం పేదలకి భూములు పంచడానికి పేదలు దొరకలేదా? సిగ్గుచేటిది. ఈ ప్రభుత్వాలందరూ దీల్లేని బాయిలో దూకి చావాలి, పాలకులు, ఈ కలెక్టర్లు. మరి 147, 148, 149లో ఇంతమంది ప్రైవేటు వ్యక్తులకి భూదాన్ భూమి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చాలా సీనియర్ మంత్రి కదా, రాష్ట్రంలోనే ఇప్పుడున్న క్యాబినెట్ అందరిలో ముఖ్యమంత్రి కన్నా సీనియర్ కదా మీరు. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇగో ఈ భూములన్నీ కూడా అంటే ఈ 30 ఎకరాలేమో చట్టబద్ధం అవుతాయి, పేదలు ఇల్లు కట్టుకున్నాయి, కష్టపడి ఇల్లు కట్టుకున్న 30 ఎకరాలు ఇల్లీగల్ అవుతాయా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా. ఈ 30 ఎకరాల భూముల్లో భూదాన్ ట్రస్ట్ వాళ్ళకి భూమి 120 గజాలు 125 గజాలు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఒరిజినల్ పత్రాలు అన్నీ ఉన్నాయి.
వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు, రేకులు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అప్పులు చేసి కొంచెం పక్కా భూములు కట్టుకున్నారు. మరి వాళ్ళు ఇల్లీగల్గా తప్పు చేసిండని కూలగొట్టినావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఏమంటున్నారు, మీడియాలో ప్రజలందరిలో వ్యతిరేకత రావడంతో ఆ ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అక్రమమని కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, భూమి పోతే భూమి ఇస్తారట, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారట, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట, నష్టపరిహారం అయిన వాళ్ళకి 5 లక్షల నుంచి ఎంత నష్టపరిహారం అయితే అంత నష్టపరిహారం ఇస్తారట, ఈ పేద ప్రజల్ని మోసం చేసిన బ్రోకర్ గాల వసూలు చేసిన డబ్బులు కూడా ఇస్తారట. ఒకవైపు ఏమో తుమ్మల గారు మీ ప్రభుత్వము అర్ధరాత్రి 10,000 మంది పోలీసులను పెట్టి ఒక్కొక్క మనిషికి 5 నుంచి 10 మంది పోలీసులను పెట్టి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, 2-3 జిల్లాల్లో ఉన్న అధికారులంతా దింపి తెల్లవారుజామున 6 గంటలకు వాళ్ళు లేచేసరికే ఒక యుద్ధం, గాజాలో ఎట్లయితే బాంబులు వేసి యుద్ధం చేస్తారో అట్లా యుద్ధం చేసిరు. మరి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపాలి కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇల్లు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి అంటే వాళ్ళు కరెక్టనే కదా. నువ్వు వాళ్ళకి నష్టపరిహారం ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు చేసింది తప్పనే కదా. బ్రోకర్ గాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళదేం తప్పు లేదనే కదా. అంటే మరి అక్కడే ఇవ్వాలి కదా. ఇప్పుడు నా ఇల్లు అమరపేటలో ఉందండి, 25 లక్షలు. నాకు ఎవడన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి నాకు 60 లక్షలు ఇస్తా అంటే ఆయన నా లాభం కోసం ఇయ్యడు కదా. 60 లక్షలు ఆయన తీసుకుంటుంటే అంటే ఆయనకు 40 లక్షల లాభం ఉన్నట్టే కదా. 40 లక్షలు ఎక్స్ట్రా పెట్టి నాకు 20 లక్షల ఇల్లుకి 60 లక్షలు ఇస్తుంటే ఆయన 10 కోట్లకో 5 కోట్లకో 3 కోట్లకో అమ్ముకుంటాడు కదా. మరి పేద ప్రజల భూమి 30 ఎకరాలు ఇక్కడ ఇయ్యాడట, ఇల్లు వేరే దగ్గర ఎక్కడో ఇస్తాడట. ఇప్పుడు ఎక్కడ ఇల్లు కోల్పోతే అక్కడ ఇల్లు ఇవ్వాలి కదా. ఇది గవర్నమెంట్ భూమి కాదు, అది ప్రైవేట్ భూమి కాదు. ఇలా పక్షుల కూడు చెదిరిపోతేనే ఎన్నో NGOs పక్షుల గురించి ఆలోచిస్తున్నాయి, పిచ్చుకల గురించి ఆలోచిస్తున్నాయి. ఇలా మానవత్వానికి, రాజ్యాంగానికి, ధర్మానికి, చట్టానికి, న్యాయానికి విరుద్ధంగా పనిచేసిన ఈ కలెక్టర్ని జైల్లో పెట్టాలి. కలెక్టర్ అనేటోడు రాజ్యాంగాన్ని రక్షించేటోడా, రాజ్యాంగాన్ని భక్షించేటోడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రియో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటో, బట్టో ఆర్డర్స్ ఇస్తే ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, ఓరల్గా ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, నీకు నోట్ ఫైల్ ఏం పెట్టిర్రు, మీ ఇద్దరి మధ్య ఏం ప్రొసీడింగ్స్ జరిగినాయి? ఇంతకుముందు TN శేషన్ గారు అని ఒక IAS ఆఫీసర్ ఉండేవాడు. ఎవరైనా మంత్రులో, ప్రధానమంత్రిలో రూల్స్కి వ్యతిరేకంగా చెప్తే నేను చేయను సార్, ఇది రూల్స్కి విరుద్ధము, మీరు మీ పని మీరు చట్టం చేయడం వరకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి అలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప IAS ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు IAS ఆఫీసర్లా, రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకొని IASలు అనేటోళ్ళ? మీరు సివిల్ సర్వీస్ పరీక్ష రాసి రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసే వచ్చారు కదా. మంది కొంపలు కూల్చే మంత్రులు, ముఖ్యమంత్రులు ఖబర్దార్. మంది కొంపలు కూల్చేటోళ్ళు పోవాలి, కాంగ్రెస్ కూలిపోవాలని చెప్తున్నారు బాధతోటి. వాళ్ళు వెలుగుమట్ల మట్టి సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ GHMC అన్ని పర్మిషన్లు ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ తీసుకుంటారు, రెవెన్యూ ట్యాక్స్ తీసుకుంటారు. ఒక ఇల్లు కట్టాలంటే 100 రకాల పర్మిషన్స్, 30 రకాల ట్యాక్సులు కట్టినాక ఆ ఇల్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చి కొత్త చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈరోజు డేట్ ఎంత? మార్చి 3, 2026. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇవాళ చట్టం తీసుకొస్తే ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్ళకి పాత చట్టాలు ఎట్లా అమల్లోకి వస్తాయి? ఇప్పుడు అప్పుడు బఫర్ జోన్లో లేని భూములు ఇప్పుడు బఫర్ జోన్లోకి ఎట్లా వస్తున్నాయి? అంటే మీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. గవర్నెన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పాత చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. పేదోళ్ళ ఉసురు తీసుకుంటున్నారు. వెలుగుమట్లలో జరిగిన ఘటనను ఒక గ్రామానికో లేదా ఒక సంఘటనగా చూడడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఇది తెలంగాణలో భూముల భద్రత ఎంత బలహీనంగా మారిందో చూపించే ఒక స్పష్టమైన హెచ్చరిక. ఈరోజు వెలుగుమట్లలో జరిగింది, రేపు ఇంకే జిల్లాలో అయినా జరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక ఘటన కాదు, ఇది ప్రమాదకరమైన నమూనా. ప్రజలారా మేల్కొనండి. ప్రజాస్వామ్య పాలన కూలిపోతున్న సంకేతం ఇది. వెలుగుమట్లలో కనిపించింది పరిపాలన కాదు, అధికారవాదం, అహంకారవాదం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడ్డది. బ్యూరోక్రసీ అనేది నియంత్రణ తప్పిన పరిస్థితి. IAS ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల జీతగాళ్ళు, వీళ్ళు ప్రజల జీతం తీసుకునే సేవకులు, ప్రజాప్రతినిధులు. అలాంటిది ప్రజలు ప్రశ్నిస్తే పోలీసు బలగాలు, హక్కులు అడిగితే బుల్డోజర్లు. ఇది పాలన కాదు, రాక్షస పాలన. ఇది భయంకరమైన విధ్వంసకర పాలన.